ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈ వీడియోలో రా హైలైట్స్ గురించి మాట్లాడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలన్నమాట. ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే, నేను 1 వీక్‌గా వీడియోస్ అయితే చేయట్లేదు. దానికి రీజన్ ఏందంటే నా ఛానల్ డిలీట్ అయిపోబోతుంది. అందుకనే నేను వీడియోస్ చేయట్లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో కూడా మెన్షన్ చేసినాను. ఇప్పుడు చాలామంది అంటే ఏమన్నారంటే, "నువ్వు కొత్త ఛానల్ స్టార్ట్ చేయి బ్రో. ఇక్కడితో ఆగకు. నువ్వు కొత్త ఛానల్ స్టార్ట్ చేయి. మేము మీకు సపోర్ట్ చేస్తామని" చాలామంది అయితే చెప్పినారన్నమాట. అలా ఎవరైతే చెప్పినారో వాళ్ళందరికీ పేరు పేరున థాంక్స్. అండ్ ఇప్పుడు నాకు కొత్త ఛానల్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నా ఛానల్ బ్యాక్ వచ్చేసింది. నిన్న నేను నైట్ 1 దాకా వీడియోస్ చేసినాను. అంటే నేను ఎలా వీడియోస్ చేస్తాను? ఎడిటింగ్ ప్రాసెస్ ఏంది? అంటే నేను ఓన్‌గా చేస్తున్నానా? అంటే వేరే వాళ్ళది ఎవరిదైనా కాపీ కొడుతున్నానా? అని నా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం యూట్యూబ్‌కి పంపేసినాను. ఒక వీడియో చేసి యూట్యూబ్‌కి పంపేసినానన్నమాట. అండ్ యూట్యూబ్ నా వీడియోస్ అండ్ నా ఛానల్ మొత్తం చెక్ చేసింది. ఇదంతా నా ఓన్ కంటెంటే అని యూట్యూబ్ నమ్మిందనమాట. దానివల్ల మన యూట్యూబ్ ఏం చేసిందంటే నా ఛానల్ బ్యాక్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ అయితే లేదన్నమాట. ఫైనల్లీ నా ఛానల్ బ్యాక్ వచ్చేసింది. ఈ రోజు నుండి వీడియోస్ రాకుండానైతే ఉండవు. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తాయి. ఇంతకుముందు రెగ్యులర్‌గా డైలీ 1 వీడియో అప్డేట్ వీడియో వచ్చేది. ఇప్పుడు కూడా కంపల్సరీగా అప్డేట్ వీడియో వస్తదనమాట. ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థాంక్స్ అన్నమాట. థాంక్స్ చెప్తే సరిపోదు. నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేయాలి. ఇక్కడ నుండి అంటే ఈ టైం నుండి మనకి రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. మనకి ముందు ముందు రాయల్ రంబుల్ ఉంది. 1 వీక్ ఉంది. కంపల్సరీగా డైలీ అప్డేట్ వీడియో వస్తదన్నమాట. మీరు వెయిట్ చేయండి. నేను కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తాను. ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి సెత్ రాలిన్స్ వచ్చినారనమాట. సెత్ రాలిన్స్ అయితే రింగ్‌లోకొచ్చినారు. రింగ్‌లోకొచ్చి ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఇప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది వ్రస్సల్ మేనియా సీజన్. వ్రస్సల్ మేనియా సీజన్ స్టార్ట్ అయింది. అందుకనే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ అంతే కాదు, ఈ సంవత్సరం నాకసలు కలిసి రాలేదు. అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నాకసలు కలిసి రాలేదు. నేను ఫస్ట్ ఎపిసోడ్‌లోనే అంటే సీఎం పంక్ చేతుల్లో ఓడిపోయినాను. ఇదే రింగ్‌లో నేను సీఎం పంక్ చేతుల్లో ఓడిపోయినాను. సీఎం పంక్ అంటే ఒకవైపు ఉన్నాడు. అండ్ నేను ఇంకొక వైపు ఇక్కడ పడుకొనున్నాను. సీఎం పంక్ నన్ను చూస్తూ ఉన్నాడు. నా కళ్ళలో నుండి రక్తం గారుతుంది. నేను సీఎం పంక్ చేతుల్లో ఓడిపోయినాను. అది నాకు నచ్చలేదు. అంటే అది నా లైఫ్‌లోనే ఒక పెద్ద మచ్చగా ఉండిపోతదని మన సెత్ రాలిన్స్ అయితే చెప్తారన్నమాట. అండ్ అంతే కాదు, ఇప్పుడు నేను రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నాను. నేను కంపల్సరీగా రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. నేను కంపల్సరీగా రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. అండ్ అంతేకాదు, సెత్ రాలిన్స్ ఇంకేమన్నారంటే, ఈ రాయల్ రంబల్‌లో ఎవరైనా రాని, మన సీఎం పంక్ అయినా రాని, డ్రూ మ్యాక్‌ఇంటైర్ అయినా రాని, జాన్ సినా అయినా రాని, నేను అందరిని బయట పడేస్తాను. అండ్ రోమన్ రెయిన్స్ అయినా రాని. రోమన్ రెయిన్స్ ఎస్పెషల్లీ నేను అంటే రింగ్ రోప్స్ పై నుండి బయట పడేస్తానని మన సెత్ రాలిన్స్ చెప్తారన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఎవరికి చూజ్ చేసుకోవాలి? కోడీ రోడ్స్‌కి చూజ్ చేసుకోవాలా? లేదంటే గుంతర్‌ని చూజ్ చేసుకోవాలా? అని మన ఫ్యాన్స్‌ని అడుగుతారన్నమాట మన సెత్ రాలిన్స్. అంటే సెత్ రాలిన్స్‌కి తెలియదు. అంటే ఇప్పుడు నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని నాకొక ఐడియానైతే లేదు. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ జేసుకోవాలా? లేదంటే గుంతర్‌ని సెలెక్ట్ జేసుకోవాలా? అని మన సెత్ రాలిన్స్ అంటారు. అంతలోనే మన గుంతర్ రింగ్‌లోకైతే వస్తారనమాట. గుంతర్ చాలా చాలా ఎక్కిరించేస్తారు మన సెత్ రాలిన్స్‌ని. గుంతర్ ఏమంటారంటే, అంటే ఇప్పుడు నువ్వు రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నావు గదా! నువ్వు ఒకవేళ రాయల్ రంబల్‌ని విన్ అవుతావు. సరే, నువ్వు విన్ అవుతావు. అండ్ దానికన్నా ముందు ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ నువ్వేం జేసినావు? అసలు నువ్వెక్కడున్నావు? ఇప్పుడేమో రాయల్ రంబల్‌ని విన్ అవుతా అని నువ్వు ఇక్కడికొచ్చి చెప్తున్నావు గదా! అంటే ఇంతకుముందు ఏం జేసినావు? నీ సిట్యుయేషన్ ఏ విధంగా ఉందని మన గుంతరు సెత్ రాలిన్స్‌ని ఎక్కిరించేస్తారనమాట. అంటే ఇంతకుముందు స్టోరీ లైన్ ప్రకారం మన సెత్ రాలిన్స్ అసలు కరెక్ట్‌గా ఉండలేదు. స్ట్రాంగ్‌గా కనిపించలేదు మన సెత్ రాలిన్స్. అదే ఇక్కడ గుంతర్ మెన్షన్ చేస్తారనమాట. అండ్ గుంతర్ ఏమంటారంటే, సరే నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవ్వు. అండ్ నువ్వు నన్ను సెలెక్ట్ జేసుకో. నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు అర్థమవుతది. నువ్వెంత పెద్ద మిస్టేక్ జేసినావో నువ్వప్పుడు తెలుసుకుంటావు. నువ్వు రియలైజ్ అవుతావు. నేను గుంతర్‌ని సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే బాగుండని. నేను కొడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచిగుండని నువ్వప్పుడు ఫీల్ అవుతావు. అలా ఫీల్ అయ్యేలా నేను చేస్తానని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, కొంచెం ఆగు గుంతర్, నీ దగ్గరున్న టైటిల్ అది నా టైటిల్. అంటే ఆ టైటిల్‌కి నేనే ఎగ్జిస్ట్ అవుతాను. వేరే వాళ్ళు ఎవరు ఎగ్జిస్ట్ కారు. దానికి నేను మాత్రమే ఎగ్జిస్ట్ అవుతానని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ నేను మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తానని మన సెత్ రాలిన్స్ క్లియర్‌గా చెప్తారనమాట. అండ్ అంతలోనే అక్కడికి లోగన్ పాల్ వస్తారు. లోగన్ పాల్ రాగానే చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తారనమాట. అసలు లోగన్ పాల్‌నే మాట్లాడనివ్వరు. ఆ రేంజ్‌లో బూ చేస్తారు అక్కడున్న ఫ్యాన్స్. లోగన్ పాల్ ఏమంటారంటే, అంటే ఇక్కడ రింగ్‌లో ఇద్దరున్నారు. ఇప్పుడు ఇది నెట్‌ఫ్లిక్స్ ఎరా. ఈ నెట్‌ఫ్లిక్స్ ఎరాకి కొంతమంది అంటే కొత్త సూపర్ స్టార్స్ కావాలి. కొంతమంది కొత్త సూపర్ స్టార్స్ కావాలి. కొత్త ఫేస్ గావాలి.
అండ్ ఆ ఫేస్‌లో ఒక పెద్ద కళ ఉండాలి. ఆ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూని ముందుకు తీసుకెళ్ళాలి అని మన 'లోగన్ పాల్' చెప్తారు. ఆ ఫేస్ అంటే ఆ ముఖం ఇంకెవరిదో కాదు నేనే. సో, నేను ఈ డబ్ల్యూడబ్ల్యూని ముందుకు తీసుకెళ్తానన్నట్టుగా మన 'లోగన్ పాల్' చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ 'లోగన్ పాల్‌ని' ఘోరంగా తిడతారు. సో, మాట్లాడనివ్వకుండా ఘోరంగా తిట్టేస్తారనమాట. "ఇక్కడ నుండి వెళ్ళిపో" అని డైరెక్ట్‌గా ఫ్యాన్స్ అయితే చెప్తారనమాట. సో, 'లోగన్ పాల్' అంటే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తారు. నేను రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నాను. అండ్ నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. అండ్ దాని తర్వాత గుంతర్ నీకోసం వస్తా అని మన 'లోగన్ పాల్' చెప్తారన్నమాట. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ గురించి కూడా మాట్లాడతారు. సో, నేను కోడీ రోడ్స్‌తో కూడా ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా మన 'లోగన్ పాల్' చెప్తారన్నమాట. సో, అది వన్స్ రాయల్ రంబల్ విన్ అయిన తర్వాత నా డెసిషన్ చెప్తా అంటారు. అండ్ అప్పుడు మన గుంతర్ ఏమంటారంటే, సో, అంటే ఇప్పుడు నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవుతా అంటున్నావు కదా! సరే సెత్ రాలిన్స్ నువ్వు కొంచెం పక్కకెళ్ళు. అంటే ఇప్పుడు నేను 'లోగన్ పాల్‌తో ఫైట్ చేస్తాను. ఒకవేళ 'లోగన్ పాల్' గనుక రాయల్ రంబల్‌ని విన్ అవుతే, సో, అప్పుడు 'లోగన్ పాల్‌కి' కూడా అర్థమవుతది. నేనెంత పెద్ద మిస్టేక్ చేసినానో అప్పుడు నీకు అర్థమవుతది. నేను కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచిగుండు అని నీకు అర్థమవుతది. నీకు అర్థమయ్యేలా నేను చేస్తానని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ అప్పుడు నెక్స్ట్ సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సరే అంటే ఇప్పుడు నీకు అర్థమవుతది రెసల్‌మేనియా పార్ట్ 1లో నీకు తెలుస్తది. అది ఏంది అంటే నీ దగ్గర నుండి చాంపియన్‌షిప్ నేను తీసుకుంటా అని. సో, అది నీకు అర్థమవుతది ఆ టైంలో అని మన సెత్ రాలిన్స్ చెప్తారు. సో, అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇక్కడే ఈ సెగ్మెంట్ అయిపోతది. సో, ఈ సెగ్మెంట్‌లో మెయిన్‌గా మన సెత్ రాలిన్స్ ఏమో గుంతర్‌కి ఛాలెంజ్ చేస్తా అని చెప్పినారు. అండ్ గుంతర్ ఎవరొచ్చినా సరే నేను చూసుకుంటాను. సో, మీకు అర్థమయ్యేలా నేను చేస్తాను. గుంతర్ అంటే ఏందో అని మన గుంతర్ చెప్తారు. అండ్ 'లోగన్ పాల్' ఏమంటారంటే, సో, 'లోగన్ పాల్' కూడా సేమ్ నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతానను. అండ్ నేను చాంపియన్‌షిప్‌ని తీసుకుంటా అని 'లోగన్ పాల్' కూడా చెప్తారనమాట. సో, ఇక్కడితో ఈ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన సీఎం పంక్‌కి ఇంటర్వ్యూ జరుగుతదనమాట. సో, ఈ ఇంటర్వ్యూలో ఒక ఫన్నీ థింగ్ చెప్పినారు. సో, అదేందంటే సీఎం పంక్ అంటే ఇప్పుడు మెన్స్ రాయల్ రంబల్‌లో క్యాత్‌కెళ్ళి కూడా వచ్చినా సరే నేను క్యాత్‌కెళ్ళిని బయట పడేసి రాయల్ రంబల్‌ని విన్ అవుతానని ఫన్నీగా చెప్పినారనమాట. సో, ఇంటర్వ్యూ ఎక్కువగా లేదు. అండ్ నెక్స్ట్ మనకి వార్ మిషన్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో అండ్ జేడీ మెక్‌డొనాల్డ్ మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ కూడా చాలా చాలా చీర్ చేసినారనమాట మన వార్ మిషన్స్‌కి. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో డామినిక్ మిస్టీరియో అండ్ అంటే వాళ్ళ టీమ్ చీటింగ్ చేస్తారు. కార్లిటో వచ్చి ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారనమాట. బట్ అయినా సరే ఈ మ్యాచ్‌లో మన వార్ మిషన్సే విన్ అయినారనమాట. వార్ మిషన్స్ వాళ్ళ టాగ్ టీమ్ టైటిల్స్‌ని రిటైన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనకి 'రే మిస్టీరియో' వర్సెస్ 'జేవియర్ వుడ్స్' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మెయిన్ హైలైట్ ఏందంటే, మన 'జేవియర్ వుడ్స్' వాళ్ళ ఫ్యామిలీ బ్యారికేడ్ సైడ్ ఉంటారనమాట. సో, ఇప్పుడు అంటే ఒక సూపర్ స్టార్ ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఆ సూపర్ స్టార్‌కే సపోర్ట్ చేస్తారు. బట్ ఇక్కడ రివర్స్ అయిపోయింది. 'జేవియర్ వుడ్స్' వాళ్ళ ఫ్యామిలీ మన 'జేవియర్ వుడ్స్‌కి' సపోర్ట్ చేయలేదు. సో, మన 'రే మిస్టీరియో'కే సపోర్ట్ చేసింది. సో, దాని వల్లనే ఈ మ్యాచ్‌లో మన 'రే మిస్టీరియో' విన్ అయినారనమాట. సో, ఇప్పుడు 'జేవియర్ వుడ్స్' వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు 'జేవియర్ వుడ్స్‌కి' సపోర్ట్ చేయలేదంటే, సో, అందరికీ తెలిసిందే. సో, న్యూ డే మెంబర్ అంటే మన 'బిగ్గీని' దూరం చేసినారని, సో, వాళ్ళిప్పుడు కరెక్ట్‌గా ఉండట్లేదని వాళ్ళ ఫ్యామిలీ మన 'జేవియర్ వుడ్స్‌నే' అంటే పక్కన పెట్టి పడేసింది. సో, 'జేవియర్ వుడ్స్‌కి' సపోర్ట్ చేయలేదు. సో, అది రీజన్ అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన 'సెత్ రాలిన్స్' అండ్ 'సామీ జాన్' కనిపిస్తారు. సో, వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చినాయి. సో, వీటిని మన 'సెత్ రాలిన్స్' అండ్ మన 'సామీ జాన్' సాల్వ్ చేసుకుంటారనమాట. సో, నేను కావాలని చేయలేదని మన 'సామీ జాన్' చెప్తారు. సరే ఓకే. నువ్వు కావాలని చేయలేదని నేను కూడా నమ్ముతున్నానని మన 'సెత్ రాలిన్స్' చెప్తారు. సో, చేయగలుగుతారు. సో, ఇక్కడితో వీళ్ళ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి 'జే ఉసో' వస్తారనమాట. సో, 'జే ఉసో' ఎంట్రీ మామూలుగా లేదు. వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారన్నమాట మన 'జే ఉసో'కి. సో, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 'జే ఉసో'కి చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది నార్మల్ థింగ్. సో, మన 'జే ఉసో' ఏమంటారంటే, సో, నేను లాస్ట్ నైట్ అంటే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఓడిపోయినాను. గుంతర్ చేతుల్లో ఓడిపోయినాను. సో, నేను వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేకపోయినాను. అండ్ ఇప్పుడు నేను రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నాను. నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతానని మన 'జే ఉసో' అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసినారన్నమాట. సో, ఇప్పుడు మన 'జే ఉసో' రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ 'లివ్ మోర్గన్' అండ్ 'రక్వెల్ రోడ్రిగేజ్' వర్సెస్ 'నవోమి' అండ్ 'బియాంకా బెలర్' మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో 'డామినిక్ మిస్టీరియో' వచ్చి ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారు. సో, దానివల్ల మన 'నవోమి' అండ్ 'బియాంకా బెలర్' డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 'లివ్ మోర్గన్' అండ్ 'రక్వెల్ రోడ్రిగేజ్' ఈ మ్యాచ్‌లో విన్ అవుతారనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన 'బెయిలీ' అండ్ 'ఇయో స్కై' ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట. సో, మనం అంటే రాయల్ రంబల్‌లో చూసుకుందామని ఈ టైప్‌లో చెప్తారు. సో, వీళ్ళ మధ్య ఎక్కువగా మాటలేం జరగలేవు. అండ్ నెక్స్ట్ మనకి 'పెంటాగన్' ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. ఈ వీడియో ప్యాకేజ్‌లో ఏం చెప్తారంటే 'పెంటాగన్' అఫీషియల్‌గా రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటారని కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, ఇప్పుడు 'పెంటాగన్' కూడా మెన్స్ రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి 'పాల్ హేమన్' ఎంట్రీ తీసుకున్నారన్నమాట. సో, 'పాల్ హేమన్' రింగ్‌లోకొస్తారు. సో, 'పాల్ హేమన్' ఏమంటారంటే
సో, నేను ఒకే ఒక మనిషి వెనకాల ఉంటాను. సో, ఆ మనిషి ఇంకెవరో కాదు ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ అని మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ నేను ఇక్కడికొచ్చింది దేనికోసం అంటే రోమన్ రీన్స్‌ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేయడానికి 2K25 కోసం. సో, ఈ 2K25 ఏంటంటే వీడియో గేమ్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు కవర్ పేజ్‌లో మన రోమన్ రీన్స్ ఉన్నారు. సో, అఫీషియల్‌గా మన పాల్ హేమన్ కన్ఫర్మ్ జేసినారన్నమాట. సో, మనకి ఫస్ట్ ఎపిసోడ్‌లోనే కన్ఫర్మ్ అయిపోయింది. 2K25 జనవరి 27థ్ అని మన రోమన్ రీన్స్ మెన్షన్ జేసినారు. బట్ రోమన్ రీన్స్ ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తారనుకున్నాం. బట్ అఫీషియల్‌గా పాల్ హేమనే కన్ఫర్మ్ జేసినారు. 2K25 కవర్ పేజ్‌లో మన రోమన్ రీన్స్ ఉన్నట్టుగా. సో, మన రోమన్ రీన్స్‌ని కన్ఫర్మ్ జేస్తారు పాల్ హేమన్. అండ్ ఈ రాయల్ రంబుల్‌లో మీ అందరికి తెలిసిందే రోమన్ రీన్స్ ఎంట్రీ తీసుకుంటున్నారు. అండ్ అంతేకాదు రోమన్ రీన్స్ తన ఛాంపియన్‌షిప్‌ని కూడా బ్యాక్ తెచ్చుకుంటారని మన పాల్ హేమన్ క్లియర్‌గా ఫ్యాన్స్‌కి చెప్తారన్నమాట. అండ్ ఇంతే ఎక్కువగా ఏం మాట్లాడరు. సో, ఆ మైక్ కింద పడేసి అంటే బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తారు. అంతలోనే మన డ్రూ మెకంటైర్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. మన డ్రూ మెకంటైర్ రింగ్‌లోకొస్తారు. సో, రింగ్‌లోకొచ్చి అంటే మన పాల్ హేమన్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. మన పాల్ హేమన్ కొంచెం భయపడిపోతారు. కొంచెం నర్వస్ అయిపోతారు. అప్పుడు డ్రూ మెకంటైర్ ఏమంటారంటే, "సో, పాల్ హేమన్ నేను నిన్ను ఏం చేయను. కొంచెం రిలాక్స్ అవ్వు. నేను నీతో మాట్లాడాలని" మన డ్రూ మెకంటైర్ చెప్తారన్నమాట. సో, డ్రూ మెకంటైర్ ఏమంటారంటే, "సో, నాకు రోమన్ రీన్స్ అంటే నచ్చదు. ఈ బ్లడ్ లైన్ అంటే నచ్చదు. నేను బ్లడ్ లైన్‌కి మొగుడిని" అని మనం డ్రూ మెకంటైర్ చెప్తారు ఒక టైప్‌లో. "సో, నువ్వు నీ రోమన్ రీన్స్‌కి జెప్పు. నువ్వు వెళ్లి జెప్పు. అంటే ఈ రాయల్ రంబుల్‌లో నేను గూడా ఉంటున్నాను. సో, నేను రోమన్ రీన్స్‌ని బయట పడేస్తాను." అంటే 2020లో ఏం జరిగిందో రోమన్ రీన్స్‌కి గూడా తెలుసు. అదొకటి ఒకసారి గుర్తు చేయి నువ్వు. నేను రోమన్ రీన్స్‌కి ఎలిమినేట్ జేసి పడేసినాను. సో, నన్నైతే తక్కువగా అంచనా వేయొద్దని మన డ్రూ మెకంటైర్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటి డ్రూ మెకంటైర్‌కి అడుగుతారు. సో, అదేందంటే "నువ్వు నాకు థాంక్స్ చెప్పమని" పాల్ హేమన్‌ని అడుగుతారనమాట. సో, అప్పుడు పాల్ హేమన్ కూడా "థాంక్ యూ డ్రూ" అని చెప్తారు. అండ్ వెళ్తూ ఉండంగా మన డ్రూ మెకంటైర్ ఒకటైతే అంటారు. సో, అదేంది అంటే "నా నుండి నీ క్లయింట్‌ని నువ్వు కాపాడుకో. సో, నీకు అంటే నువ్వు మాస్టర్ మైండ్ గదా! నువ్వు ఏం చేయగలవో నువ్వు అది చేయగలవు. సో, నా నుండి నీ క్లయింట్‌నైతే కాపాడుకో" అని మన పాల్ హేమన్‌కి డ్రూ మెకంటైర్ చెప్తారు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది రోమన్ రీన్స్ గురించి కాదు. సీఎం పంక్ గురించని మన డ్రూ మెకంటైర్ చెప్తారనమాట. "సీఎం పంక్‌కి వెళ్లి జెప్పు. నేను రాయల్ రంబుల్‌లోనే ఉంటాను. సో, నా గురించి సీఎం పంక్‌కి చెప్పు" అన్నట్టుగా, నీ క్లయింట్‌కి చెప్పు అన్నట్టుగా మన డ్రూ మెకంటైర్ అయితే అన్నారనమాట. సింపుల్‌గా మన డ్రూ మెకంటైర్ అటు రోమన్ రీన్స్‌కి, ఇటు సీఎం పంక్‌కి. సో, ఇక్కడ సీఎం పంక్ అండ్ మన పాల్ హేమన్ మధ్య ఒక ఫేవర్‌ని మళ్ళీ రైజ్ చేసినారనమాట. సో, మళ్ళీ ఫ్యాన్స్‌కి గుర్తు చేసినారు. సో, ఆ ఫేవర్ అయితే అలాగే ఉండింది. సో, ఆ ఫేవర్ ఏందో అనేది మనకి ముందు ముందు తెలుస్తదనమాట. సో, ఈ సెగ్మెంట్‌లోనైతే అయితే యాడ్ చేసినారు. సో, మరి ఆ ఫేవర్ ఏంటిది అనేది సో, మనకి రాయల్ రంబుల్‌లో తెలుస్తదా? లేదంటే అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తదా? అనేది ఏది క్లారిటీ అయితే లేదు. బట్ డ్రూ మెకంటైర్ అయితే ఇక్కడ ఆ ఫేవర్‌ని రైజ్ చేసినారనమాట. అండ్ దాని తర్వాత అంటే ఇక్కడితో సెగ్మెంట్ అయిపోతది. మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డ్రూ మెకంటైర్ వర్సెస్ సామీ జేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన డ్రూ మెకంటైర్ కొంచెం చీట్ చేస్తారనమాట. సో, రింగ్ అంటే రోప్స్‌కి కాలు పెట్టి కవర్ చేస్తారు. అండ్ దాన్ని రిఫరీ చూడరు. పిన్ కౌంట్ అయిపోతది 1, 2, 3 ఈ మ్యాచ్‌లో మన డ్రూ మెకంటైర్ విన్ అవుతారనమాట. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా సామీ జేన్ పైన డ్రూ మెకంటైర్ అటాక్ చేస్తూనే ఉంటారు. మన సామీకి హెల్ప్ చేయడానికి మన కోడీ రోడ్స్ వస్తారనమాట. సో, కోడీ రోడ్స్ వచ్చిన తర్వాత మన కెవిన్ ఓవెన్స్ వస్తారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారనమాట. సో, కోడీ రోడ్స్ కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు. అండ్ మన సామీ జేన్ కూడా లేస్తారు. సామీ జేన్ హలోవా కిక్ ఇద్దామని చూస్తారు. బట్ ఆ హలోవా కిక్ అనేది మన కోడీ రోడ్స్‌కే తగులుతది. సో, కోడీ రోడ్స్‌కే మళ్ళీ ఆ హలోవా కిక్ అనేది తగులుతదనమాట. సో, లాస్ట్ వీక్‌లో సెత్ రాలిన్స్‌కి తగిలింది. అండ్ ఈ రోజు రాలో మన కోడీ రోడ్స్‌కి తగిలింది హలోవా కిక్. సో, అది సామీ జేన్ కావాలనైతే చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్, డ్రూ మెకంటైర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ మన సామీ జేన్ కూడా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారనమాట. సో, మెల్లగా కోడీ రోడ్స్ రింగ్‌లో లేచి నిల్చుంటారు. ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. సో, అప్పుడే సీఎం పంక్ వస్తారు. సీఎం పంక్ రింగ్‌లోకొస్తారనమాట. సో, సీఎం పంక్ కోడీ రోడ్స్‌ని అడుగుతారు. "నువ్వెలా ఉన్నావు? బాగున్నావా?" అని. సో, మన కోడీ రోడ్స్‌ని అడుగుతారు. ఓకే అని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ ఏమంటారంటే, "సో, నేను రాయల్ రంబుల్‌ని విన్ అవుతాను. సో, నేను కంపల్సరీగా నీ కోసం వస్తానని" మన కోడీ రోడ్స్‌కి చెప్తారనమాట. అండ్ అప్పుడు మన కోడీ రోడ్స్ ఏమంటారంటే, "మనం ఫ్రెండ్సే గదా! సో, మనిద్దరం ఫ్రెండ్సే. ఎప్పటికి ఫ్రెండ్స్‌గానే ఉంటాం" అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ అంటారు. బట్ అప్పుడు సీఎం పంక్ ఏమంటారంటే, "సో, ఈ కంపెనీలో ఫ్రెండ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సో, నాకు తెలుసు నేనెప్పుడూ నీకు ఫ్రెండ్‌గానే ఉంటాను. కానీ ఈ ఛాంపియన్‌షిప్ విషయానికొస్తే ఈ ఛాంపియన్‌షిప్ ఎవరైతే దగ్గర ఉందో సో, వాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఫ్రెండ్స్ అనేవి ఎక్కువగా ఉండదు. సో, నాకు తెలుసు నేను 434 డేస్‌గా ఛాంపియన్‌షిప్‌ని నా దగ్గర ఉంచుకున్నాను. సో, ఆ టైంలో ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ ఛాంపియన్‌షిప్ మన దగ్గర ఉంటే ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు. ఫ్రెండ్స్ ఒక్కసారిగా బెట్రేస్ చేస్తారు. సో, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండరని మన సీఎం పంక్ చెప్తారనమాట.
అండ్ నీకోసం ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అందరిని మన సీఎం పంక్ చెప్తారు. అదేంటంటే ఈసారి రాయల్ రంబల్‌లో ఎవరైతే విన్ అవుతారో ఆ సూపర్ స్టార్ రస్సెల్ మేనియాలో నిన్ను ఓడిస్తాడు. నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని నువ్వు లాస్ అయితావని మన కోడీ రోడ్స్‌కి సీఎం పంక్ చెప్తారు. అండ్ అంతే కాదు అండ్ ఆ రాయల్ రంబల్‌ని విన్ అయ్యేది ఇంకెవరో కాదు నేనే. సీఎం పంక్ రాయల్ రంబల్‌ని విన్ అవుతున్నాడు. సో నీతో ఫైట్ చేస్తున్నాడు. నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాడని మన సీఎం పంక్ క్లియర్‌గా చెప్తారనమాట. అండ్ మన కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్తారు. సో నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నా దగ్గరికే అందరూ వస్తారని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ ఎవరైనా రాని నేను చూసుకుంటాను అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అయితే చెప్తారనమాట. సో ఇక్కడితో ఈ సెగ్మెంట్ అనేది ముగుస్తది. సో ఈ సెగ్మెంట్ చాలా చాలా బాగుందన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చింది. అండ్ ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్‌లో ఇంకా కన్‌ఫ్యూజన్ పెరిగింది. అంటే ఇప్పుడు అంటే సీఎం పంక్ రాయల్ రంబల్‌ని విన్ అవుతే మేబీ కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తాడా? సో మనకి కోడీ రోడ్స్ ఆల్రెడీ చెప్పిండు. అంటే ఈ సంవత్సరం రస్సెల్ మేనియా అనేది ఫ్యాన్స్ అనుకున్న విధంగా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటది అని మన కోడీ రోడ్స్ అయితే చెప్పినాడు. సో ఫ్యాన్స్‌కి అస్సలు ఊహించరు గూడా. సో అసలు ఈ విధంగా రస్సెల్ మేనియా ఉంటదని ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు అన్నట్టుగా ఫ్యాన్స్ మన కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఆ విధంగానే ఉంది. సో చూద్దాం మరి రస్సెల్ మేనియా ఏ విధంగా ఉంటది. సో ఇక్కడే ఈరోజు రా అయిపోయిందన్నమాట.